హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి రవితేజ గారి మాస్ జాతర మూవీ యొక్క టీజర్ గురించి మాట్లాడదాం. ఈ మూవీలో హీరో వచ్చేసి రవితేజ గారు అండ్ హీరోయిన్ వచ్చేసి శ్రీలీల గారు. అండ్ ఈ మూవీని వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మూవీలో హీరోయిన్ శ్రీలీల అయ్యిందో అప్పుడే మూవీ 50% పోయినట్టే. సో శ్రీలీల విషయం పక్కన పెట్టేస్తే నిన్న వచ్చిన టీజర్ ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు మామ. నిన్న వచ్చిన టీజర్ వచ్చేసి ప్రతి డైరెక్టర్ ఏమంటున్నారంటే ఈ మూవీతో ఖచ్చితంగా మీరు వింటేజ్ రవితేజని చూస్తారు అని చెప్పి క్రింజ్ కామెడీ క్రియేట్ చేపిస్తున్నారు రవితేజ గారితో. సేమ్ నిన్న వచ్చిన టీజర్ కూడా అలానే ఉంది. ఒక 2 మాస్ ఫైట్లు అండ్ 2 క్రింజ్ డైలాగులు అండ్ ఒక రొటీన్ లవ్ ట్రాక్ కనిపించింది అంతే టీజర్ లో. మూడింటికంటే టీజర్ లో నాకు వచ్చేసి ఇంకేమీ కనిపించలేదు. అండ్ ఆ టీజర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా 2 వరస్ట్ ఉంది. నేను రవితేజ గారికి చెప్పేది ఏంటంటే, ఆయన కంటిన్యూస్ గా మూవీస్ చేయకపోయినా పర్లేదు, టైం తీసుకుని ఇయర్కి 1 ఫిలిం చేసినా పర్లేదు, కానీ ఒక మంచి కంటెంట్తో వస్తే రవితేజ గారిని ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. కానీ రవితేజ గారు మాత్రం అలా చేయట్లేదు. ఎవరో డైరెక్టర్ వస్తున్నారు, ఏదో మూవీ ఒప్పుకుంటున్నాం, ఏదో మూవీ చేస్తున్నాం, ఏదో మూవీ ప్రమోట్ చేస్తున్నాం, ఏదో మూవీ రిలీజ్ చేస్తాం అనే ఉద్దేశంతో ఉన్నారు. నాకు తెలిసి ఈ మూవీ ఎలాగో అసెంప్టర్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, నువ్వు టీజర్ చూసి మూవీ ఎలా ఉందో చెప్పేస్తావా అని కామెంట్లో కొంతమంది అడుగుతారు. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడానికి టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే చాలు. టీజర్ అండ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ తో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేకపోతే ఆ మూవీకి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిరు. అసలే ఇప్పుడు రవితేజ గారు వరుస ఫ్లాప్స్ తో ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక మూవీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసేలా ఒక కంటెంట్ రాకపోతే ఖచ్చితంగా మూవీని ఎవరు దేకరు మామ.